అక్క. మరి నేను పిల్ల. మనం ఏంటి ఎవరనుకున్నారా? పోస్ట్ మ్యాన్, ఏ కంప్లీట్ మ్యాన్. నువ్వు పోస్ట్ మ్యాన్ ఏదో స్పైడర్ మ్యాన్ అంత బిల్డప్ అర్థమైందా? బిల్డప్ అంటావేంట్రా? పోస్ట్ మ్యాన్ అంటే ఎవరనుకున్నారా? పిలవకుండానే వచ్చే చుట్టం. మనీ ఆర్డర్ల విషయంలో మహారాజులా కనిపిస్తాడు. కథల పోటీల ఫలితాలు, ఇంకా రచయితల ఫలితాలు, ఇలా ఎన్నెన్నో ఉంటాయిరా. ఒక్క విషయం చెప్పనా, ఈ ప్రపంచంలో కొన్ని విషయాల్లో అందరూ పోస్ట్ మ్యాన్లే. ఇక్కడ కెమెరా మ్యాన్లు ఉన్నారా? ఏదైనా ఒక హాట్ పర్ఫార్మెన్స్ జరిగితే రే నువ్వు చూమేయను వాళ్ళకి పోస్ట్ చేయడం, వాళ్ళు లేదు లేదు నువ్వే వాళ్ళకి పోస్ట్ చేయడం, ఇవన్నీ కాదు నేను చూసుకుంటాను డిఓపి చెప్తారు కదా. ఇదేంటన్నా నేను పేరు రాయలేదు. రాయిరా పెన్ను తీసుకొని. పెన్నులో ఇంకు లేదు. పెన్నులో కూడా అంటే అది ఏంట్రా నీకు వచ్చింది ఒక లెటర్? నాకు వచ్చిందా? ప్రియమైన నరేష్, నీ బుగ్గలు బూరెల్లా ఉంటాయి. ఐ లవ్ యూ సో మచ్. ఏ అమ్మాయి దొరకట్లేదని మీ నాన్న చేత అమ్మాయి లాగా లెటర్ రాయించుకుంటావరా? అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేశానే. మీ వాడు తాగేసి గమ్మ బదులు మందు స్టిక్కర్ అంటించేసాడు. పోస్ట్ మ్యాన్ అంటుర్రు. ఈ పోస్ట్ మ్యాన్ సాలరీ అసలు సరిపోవట్లేదు. నాకు సరిపోతుంది బానే. నీకెలా సరిపోతుంది? మా నాన్న మీ నాన్న అంత దారుణంగా తాగడు. లెటర్ ఏంటనా? ఇది కొత్తగా ఏదో లెటర్ వచ్చింది ఒకటి. ఈ రోజు జాతరలో ఒక అమ్మాయిని కిడ్నాప్ చేయబోతున్నాం, దమ్ముంటే కాపాడు. ఎవడు రైడ్ మనకే ఛాలెంజ్ చేశాడు. అదే కదా. ఖచ్చితంగా ఆ అమ్మాయిని నేనే కాపాడతారా? నువ్వు? yes. అమ్మాయి అంటే ఎగబడతావు, నువ్వు కాపాడతావా? అమ్మాయిల్ని కాపాడడానికి ఒకడు ఉన్నాడని నిరూపిస్తా. ఈ జాతరలో ఆ అమ్మాయి కిడ్నాప్ అవ్వకుండా నేను కాపాడతా. కాబట్టి మనం ముందు జాతరకి వెళ్ళాలి. జాతరలోనే వాళ్ళందరూ ఉంటారు. ఓకేనా? పదెల్దాం. కబడ్డీ 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 కబడ్డీ. ఏంట్రా అది? అదే ఆడమన్నారు కదా, కబడ్డీ క్రికెట్ అని చెప్పలేదు, అదే ఆడుతున్నా. ఏంటి మమ్మీ ఎవడీడు? ఏంట్రా నన్ను అలానే చూస్తున్నావు? మేం చూడలా, నువ్వే చూడమన్నట్టు చూసావు. అంటే ఇదే సర్పంచ్ గెటప్ ఏంటనా? నువ్వు ఫస్ట్ ఇచ్చినప్పుడే న్యాయం చేసి ఉంటే ఇన్నిసార్లు ఇచ్చేవాళ్ళు కాదు కదా. ఊర్లో అందరికి ఉత్తరాలు వస్తున్నాయి, ఇంత పెద్ద సర్పంచ్ నాకెవడు రాస్తలేడు ఉత్తరం? నువ్వు అంత చదివి గుర్తు పెట్టుకునే అంత జ్ఞాపక శక్తి మనకు లేనప్పుడు ఈ ఉత్తరాలు ఇవి మనకి ఎందుకన్నా ఆ టాపిక్ వదిలేక. రే నరేష్, నీకు 2 సుళ్ళు రా. ఇద్దరు పిల్లలు వస్తారు. నేను జాతరలో ఏం చేయాలన్నా? రమేష్ అన్న ఏం చేస్తే అది చెయ్యి. అంటే ఏం చేద్దా? అంటే సైలెంట్ గా ఉండాలంతే. కాదు సన్నీ అన్న, ఇలా జాతర ఏంది ఇంత డల్ గా ఉన్నావు? ఒరే నీకు ఈ ఒక్కరోజే జాతర, ఇది నా దగ్గర ఉంటే రోజు జాతరే. ఒక్కొక్కడికి ఊర్లో ఉత్తరం ఇస్తున్నా, నా ఉత్తరం ఏది? ఎన్నెన్ని ఉత్తరాలు మేము లెక్కెట్టాలరా నీ? ఒక పెద్ద మూట వచ్చింది మీ ఇంటి ముందు పడేసాం పో. నువ్వు ఇచ్చే ఉత్తరాల వల్ల ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. ఒక ఇంటికి ఇవ్వాల్సిన ఉత్తరం ఇంకొక ఇంటికి ఇస్తున్నావు. అర్జెంట్ గా రూట్ మార్చు. మేము రూట్ మార్చడం కాదు, నువ్వే ఒక్కొక్కరిని ఊరు మార్చు. ఒక ఊర్లో ఉంటే అన్న అవ్వట్లా. ఫైమా నాకేమన్నా ఉత్తరం రాసిందో చూడన్నా. ముగ్గురిని కైమా చేసినా ఇంకా ఫైమా అంటున్నావంటే ఈ గుండె బతకాలరా. అన్న కైమా చేసిందా? మరి చేయలా? అడవి మనిషి అన్న, అర్థం కాలేదు. అరే జిత్తు, పోస్ట్ మ్యాన్ అంటే ఎవర్రా? పోస్ట్ మ్యాన్ అంటేనా? అది కట్ట కట్టి కొట్టిన చోట కొట్టకుండా డబ్బాలు పెట్టి ఇక్కడే ఉంటాడు ఆయన, అలాగే కొడతాడు పిలిచాడంటే. అరే బాబు ఎటు వెళ్తున్నావురా? నేను ఉత్తరం వేయడానికి వెళ్తున్నారా? ఓకేరా. నువ్వెటు వెళ్తున్నారా? దక్షిణం వేయడానికి వెళ్తున్నా. దక్షిణం అదేంట్రా? అదే గుళ్ళోకి వెళ్తున్నా. ఇటు తూర్పు ఉంటది కదా. అరే మళ్ళీ చేస్తారా? ఎవరితో మాట్లాడుతున్నావు అన్న? నా బెస్ట్ ఫ్రెండ్ రా. ఎవరన్నా నీ బెస్ట్ ఫ్రెండ్? రాకేష్ అని 25 years నుంచి ఇద్దరం క్లోజ్. బట్ వాడు సెల్ఫిష్ రా. సెల్ఫిష్ అంటున్నావు, వాడితో ఎందుకన్నా ఫ్రెండ్షిప్ చేస్తున్నావు? సెల్ఫిష్ అంటే ఫిష్ అమ్ముతుంటాడు రా, సెల్ఫిష్. నీదేసినప్పుడు నాకు అలాగే అనిపించింది. మీ ఇద్దరి మీద ఊయిలాక ఆగే అంతే. జాతరకు వచ్చారు, మర్యాదగా ఎంజాయ్ చేయండి. ఓకేనా? ప్రెసిడెంట్ గారు మీరే దగ్గర నుండి చూసుకోండి. ఆ అమ్మాయిని కాపాడాలంటే నీ ఒక్కడి వల్ల కాదు. తాగుబోతు రమేష్ అన్న నీ హెల్ప్ అడుగుదామా? ఆయన కొద్దిగా న్యాయం చేస్తాడు. ఆయన సెగ్మెంట్ కి న్యాయం చేయడం, అమ్మాయికి ఏం న్యాయం చేస్తాడు రా? భాస్కర్ అన్న అడుగుదామా? వాడే కిడ్నాప్ చేసి 5వ ఫ్యామిలీ పెట్టేస్తాడు, వాడితో ఎందుకు? జాతరలో మేము ఫుల్ గా ఎంజాయ్ చేస్తాం. మీరు ఫుల్ గా ఎంజాయ్ చేయండి. ఇంకా రావాల్సిన అమ్మాయిలు చాలా మంది ఉన్నారు జాతరకి. మీరు కూర్చోండి. జాతరలో నాకు తెలిసి వాళ్ళు ఖచ్చితంగా అందమైన అమ్మాయినే కిడ్నాప్ చేస్తారు. ఫైమా కాకుండా ఎవరన్నా చేస్తారేమో నాకు తెలిసి.
ఎవరినో ఒకరిని కిడ్నాప్ చేస్తారు, మనకి కనిపెట్టాలి. ఓకేనా? జాగ్రత్తగా. ఓకే అమ్మా, బాగున్నారు అందరూ? బాగున్నాం. జాతరలో ఇన్ని షాపులు ఉన్నాయి కదా, మాకేమైనా కొనివ్వచ్చు కదా? ఏం కొనివ్వాలి నీకు? గాజులు కొనిస్తావా? ఈడా మరి కొనిచ్చి నేను వాడే వేసుకుంటాను. మరి నీకు? జాతరలో ఎవరు తప్పిపోయినా కూడా వెనకాల చెరుకు మిషన్ ఉంది, ఆడికి వచ్చారంటే ఎవరికైనా అప్ప చెప్తాను. ఇంకా ఆడికి వచ్చిన తర్వాత చెరుకు మిషన్ ఏంటి? నీ మిషనేగా మొత్తం, నీ మిషనేగా మొత్తం. ఆది గారు, మీ టైమింగ్ చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ రా. నువ్వు టైమింగ్ అంటావు, ఈ టెంప్టింగ్ అంటారు, ఇద్దరు కలిసి నర్సింగ్ అంటారు. ఓకేనా? జాతరలో జనాలు చాలా ఎక్కువగా ఉన్నారు, ఎక్కడైనా తప్పిపోతానేమో అని భయం వేస్తుంది. నేను ఆది గారితో ఉంటాను. నువ్వు జాతరలో ఉంటే జాతరలోనే తప్పిపోతావు, లేదంటే వీడితో ఉంటే తప్పిపోతావు. చూసుకో. ఏంట్రా ఒరేయ్, ఆడే కదరా రాసింది, రాసింది. బాయ్ బాయ్ రాధా బాయ్ చెప్తా అంటే హాయ్ హాయ్. ఏం మాటలు నరేష్? నీ వయసు ఎంత? ఆడియన్స్ శివరాజ్, వీడి వయసు. మీరేమైనా నిన్న మా పొలంలోకి వచ్చారా? నేనా? మీ పొలంలోకే? లేదే. మరి మా నాన్నేమో పులొచ్చిందన్నారు పొలంలోకి. ఎంత ఇచ్చావురా దేనికిరా? ఈ డైలాగ్ చెప్పించుకోవడానికి? తన్మయ్, మీ ప్రెసిడెంట్ గారు నిన్ను ఊరు నుండి వెళ్ళేసాడంటే ఏంటి? జాతరకు వచ్చే జనాల కంటే దాని ఇంటి ముందే ఎక్కువ జనాలు ఉంటున్నారంట. ఇదిగో, జాతరలో జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మాట్లాడడానికి ట్రై చేస్తే మా ఇద్దరికి ఇన్ఫార్మ్ చేయండి. ఓకేనా? మీరే మాట్లాడితే బా, ఇదొకటి మాట్లాడమని ఇండైరెక్ట్ గా ఇంటిస్తుంది, మనం ఏమో మాట్లాడలేము. అమ్మాయిలకి ఏదైనా ప్రాబ్లం వస్తే మా ఇంటికి తీసుకెళ్తా. నీ వల్లే ప్రాబ్లం. జాగ్రత్తగా ఉండండి జాతరలో. అమ్మాయిలు చూసుకోండి, ఎవరి మీద అనుమానం వస్తే మాకు చెప్పండి. అరే సర్పంచ్ గా నా ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది, అందుకే శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళని పిలిపిస్తున్నా. ఎందుకు? అరే ఇంత గ్రాండ్ గా జరగాలంటే వాళ్ళు ఉండాలి కదా. ప్రతిసారి వాళ్ళు ఎందుకు? ఈసారి మనమే చేద్దాం గ్రాండ్ గా. వాళ్ళు లేనిది మనం అంత గ్రాండ్ గా చేయగలుగుతామా? అయితే కొంచెం మంచి కాస్ట్యూమ్స్ వేసుకొని రమ్మని వాళ్ళని. అదే అలానే వెళ్దాం రా. అవునా? అరే ఫోన్ చేయి. హలో, శ్రీదేవి డ్రామా కంపెనీ. అరే, ఎవరు పిలిచారు మమ్మల్ని? మేమే పిలిచాం మిమ్మల్ని. నమస్కారం. చెప్పండి, విషయం ఏంటి? అమ్మ, మా ఊర్లో జాతర జరుగుతుంది, దాన్ని చాలా గ్రాండ్ గా చేయాలి. నాకు మాట రానియద్దు, పేరు నాకు పేరు రావద్దు. రాదు. ఇలా చేస్తే ఏడ వస్తుంది? 2 సార్లు చెప్పాడు ఇప్పుడు డైలాగ్. మా ఊర్లో జాతర జరిపిస్తున్నాం, చాలా గ్రాండ్ గా జాతర జరిపించాలి, నాకు మాత్రం పేరు రాకూడదు. మీరు ఏం చేసినా పేరు రాదులేండి. సరే, జాతరకు వచ్చాము, బౌన్సర్స్ అవన్నీ బందోబస్తు చేయండి. ఆల్రెడీ పెట్టాం శాంతి స్వరూప్కి తన్మయ్యకి బౌన్సర్స్. అదేంటి? వాళ్ళ మీద పడతారు కానీ మీ జోలికి ఎవరు వస్తారు? ఎవరుకోండి. ఈ రోజు నాకు రష్మి కళ్ళలో చూసి మాట్లాడే ధైర్యం లేదు, నేను కింద చూసి మాట్లాడతా. కానీ అలా వైకుంఠపురంలో పూజా హెగ్దే పాదాల కంటే నీ పాదాలే బాగున్నారు ఈ రోజు. అమ్మ బొమ్మ 2 కలిపితే అమ్మో బొమ్మ. పెద్ద మాట అన్నాడు సరాడు. కాదు, ఇప్పుడు గ్రాండ్ గా చేయాలంటే డబ్బులు కావాలి కదా. ఇంకా అక్కడే ఉన్నావు నువ్వు. ఇది గ్రాండ్ గా చేయాలంటే డబ్బులు కావాలి కదా. జాతర కోసం 50 లక్షలు ఇస్తా నేను. మల్లేశ్వరి కాదు, మల్లేశ్వరి అంత మన దగ్గర లేదులే కానీ. ఓకే అండి, జాతర అయితే మేము ఘనంగా చేసేస్తాము. ఆది గారు, జాతరలో జరగాల్సిన అన్ని యాక్టివిటీస్ మేము చేసాము. అలాగే ఒక జాతరని ఎంత ఘనంగా చెయ్యాలో అదంతా శ్రీదేవి డ్రామా కంపెనీ దగ్గరుండి చాలా బాగా చూసుకుంది. కానీ ఎందుకో నాకు ఒక డౌట్ కొడుతుంది. అందరూ జాతరలో బాగానే ఎంజాయ్ చేస్తున్నారు, కానీ ఎందుకో మీ కన్ను ఇంకో వేరే వాళ్ళు ఎవరినో ఎతుకుతున్నట్టు ఉంది. నీకు తెలియని విషయం ఒకటి ఉంది. ఏంటి? మీ ఓనర్ ను కూడా ఇక్కడ పిలవండి, చెప్తా. ఇంద్రజ గారు ప్లీజ్. అరే ఆది గారు, మేమంతా జాతర ఎంజాయ్ చేసేటప్పుడు మాత్రం మీరు వేరే పని మీద బిజీగా ఉన్నారు. మీ అందరికి జాతర గురించి మాత్రమే తెలుసు, కానీ మా ఇద్దరికి ఇంకొక ఇంపార్టెంట్ విషయం తెలుసు. ఏంటది? ఈ జాతరలో ఒక అమ్మాయిని కిడ్నాప్ చేయబోతున్నారని మాకు ఒక ఉత్తరం వచ్చింది. ఏ అమ్మాయిని? ఆ అమ్మాయిని సేవ్ చేయాలనే మా ప్రయత్నం చేసాం, అందుకే వెతికాం, ఇక్కడే దాచుంచాం. ఇదిగో ఇక్కడే ఉన్నాడు, ముందు తెచ్చరండి. ఫస్ట్ మాట్లాడకుండా కొట్టాడు చెప్తా. అసలు వీడు మనిషేనాయుడు? తెలీదు. అతను చచ్చిపోతాడు మీరు కొట్టే కొట్లకి. అసలు ఇంతకీ ఎవరో చూడాలి ఫస్ట్. చూడు. దేవుడు రమ్మ నాన్న. ఆయన నా
చేతులతో కొట్టించారా? అయితే అసలు కిడ్నాపర్ ఈయన కాదా? కానీ మాకు తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఆ. ఆ ఉత్తరం ఫేక్ అంట. వాడు ఎవడో ప్రాంక్ చేశాడు. ప్రాంక్ చేసినందుకు అంత కొడతావురా నువ్వు? మీకు ఇవన్నీ ప్లానింగ్స్ ఉన్నాయా? సరే, కానీ ఏ మాటకి ఆ మాట. శ్రీదేవి డ్రామా కంపెనీ జాతర మాత్రం చాలా ఘనంగా చేసింది కాబట్టి మా పేమెంట్ మాకు ఇచ్చేయండి. ఈ పేమెంట్ ఆ. ఏం పేమెంట్? ఏంటి జాతర చేయడానికి పేమెంట్లు ఉండవా ఏంటి? ఇందాక ఇద్దరు ఐస్ క్రీములు తిన్నారు కదా, అయితే అది 1 లక్ష, అదో లక్ష, 2 లక్షలు అయిపోయిలా. ఇందాకే మీ గురించి గొప్పగా అనుకున్నాము. ఇంతవరకు ఆడవాళ్ళు వెనక వేరే ఏదేదో రీజన్స్ కి పడేవాళ్ళు మంచి విషయానికి పడ్డారు, మంచి మనిషి అని అనుకున్నాము. కాదా? కాదు,